మనందరికీ తెలిసిందే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధాన్ని చేస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల సముద్ర మార్గాలైతే రావడం చాలా ఇబ్బందిగా అయిపోయింది. ఈ ఇబ్బంది వలన చాలా దేశాలైతే సఫర్ అవుతున్నాయన్నమాట ఈ యుద్ధాల వల్ల. అయితే సౌదీ అరేబియా నుండి చమురు అయితే బయలుదేరింది. షెన్లాంగ్ సుయాజ్ మాక్స్ అనే ఆయిల్ ట్యాంకర్ హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ముంబై పోర్టుకు అయితే వచ్చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ మార్గంలో ప్రయాణించి భారత్కు చేరిన మొదటి నౌక అయితే ఇదే. ఇరాన్ మేమైతే వెనక్కి తగ్గేదే లేదు. అసలు మేమైతే మొత్తం నాశనం చేసేదాకా ఊకోము అన్నట్టు వీళ్ళైతే విరుచుకుపడుతున్నారు. మేము ప్రాణాలైనా విడిచిపెడతాం కానీ మేమైతే లొంగిపోము అనే విధంగా వీళ్ళైతే యుద్ధాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇరాన్ అయితే కొన్ని క్షిపణులను అయితే ప్రయోగిస్తుంది, డ్రోన్లను. అయితే కువైట్, బెహ్రాయిన్, యుఏఈ, సౌదీ అరేబియా ఇవైతే అడ్డుకుంటున్నాయి అన్నమాట. ఇరాన్ డ్రోన్లు వేస్తుంది, క్షిపణులు ఉపయోగిస్తుంది. వీళ్ళు మాత్రం వాటిని అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక 24 గంటల్లోనే కువైట్ 5 క్షిపణులను 7 డ్రోన్లను అయితే గుర్తించారు. ఒక డ్రోన్ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేసిందని తెలుస్తుంది. దానివల్ల నష్టం కూడా వాటిల్లింది. చమురు ట్యాంకర్లపై దాడులు చేస్తున్నారని చెప్పేసి ఇరాన్ అయితే తన చమురు నౌకాశ్రయ కార్యకలాపాలను అయితే పూర్తిగా వద్దనుకొని నిలిపివేసింది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్లోని అత్యంత కీలకమైన స్థావరాలు ఉంటాయి కదా, ఆ స్థావరాలపైన ప్రధాన కార్యాలయాలపైన అయితే డ్రోన్లతోనైతే దాడులకైతే దిగింది ఇరాన్. ఇజ్రాయెల్లోని పాల్మాచిమ్, ఓల్డ్వా వైమానిక స్థావరాలతో పాటు షిన్బెట్ హెడ్ క్వార్టర్స్ను ఇరాన్ డ్రోన్లు విజయవంతంగా తాకాయని ఇరాన్ సైనికులు అయితే ప్రకటించారు. అమెరికా సైనికులను అయితే మేము వేటాడతాం అని చెప్పేసి అలీ లరిజానీ చెప్తున్నారు. అయితే ఇరాన్ యొక్క విద్యుత్ వ్యవస్థను గంటలో చిన్నభిన్నం చేస్తానని అమెరికా అధ్యక్షుడైతే చెప్పారు. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ అత్యంత ఘాటుగా సమాధానం అయితే ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి. అమెరికా కూడా దమ్ము ధైర్యం ఉంటే ఇరాన్ విద్యుత్ సరఫరా పైన దాడి చేసి చూడండి. మేము మొత్తం పశ్చిమాసియా ప్రాంతాన్ని అయితే అరగంటలో చీకటిమయం చేస్తామని ఆయన గట్టిగా సమాధానం ఇచ్చేసిండు. ఒక్కసారి కరెంటు పోయి మొత్తం చీకటైతే ప్రాణరక్షణ కోసం పరుగులు తీసే అమెరికా సైనికులను మేము వేటాడడానికి మాకు ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. అయితే అలీ లారిజానీ ఈయన చేస్తున్నటువంటి హెచ్చరికలు ఇప్పుడు మొదటిసారిగా ఏం చేయలేదు. మంగళవారం కూడా ఆయన ట్రంప్ను ఉద్దేశించి అయితే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ట్రంప్ ఖతం అయ్యే అవకాశం ఉందని, పరోక్షంగా చంపేస్తామంటూ ఆయన సంచలనమైన కామెంట్లను అయితే చేశారు. అసలు మేము వెనక్కి తగ్గము, మీరు ధమ్కిస్తే మేము భయపడనీకి అల్లటప్పాలనుకున్నావురా అన్నట్టు ఈయన ఇచ్చి పడేస్తుండు. యుద్ధం ముగియాలంటే అమెరికా, ఇజ్రాయెల్ మేము పెట్టే 3 షరతులను అయితే వారైతే అంగీకరించాల్సింది, లేకపోతే యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ చెప్పడం జరిగింది. అయితే ఆయన చేసినటువంటి డిమాండ్లు ఏమిటంటే ఇరాన్కు చట్టబద్ధమైన హక్కులను ఇవ్వాలి, అలాగే యుద్ధం వల్ల మాకు జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి పరిహారం అయితే ఇవ్వాలి. మళ్ళీ ఎప్పుడు కూడా మా
దేశంపై యుద్ధం చేయబోమని అంతర్జాతీయ సమాజం గట్టి హామీ ఇవ్వాలని ఆయననైతే చెప్పడం జరిగింది. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా, ఇజ్రాయెల్. ఈ యుద్ధం ఆగిపోవాలంటే మా షరతులను ఖచ్చితంగా అంగీకరించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మీకు అని తేల్చి చెప్పేశారు ఆయన. రష్యా అలాగే పాకిస్తాన్ దేశాల నాయకులు నాతో మాట్లాడారు. పశ్చిమాసియాలో శాంతి జరగాలని, శాంతికి చేయడానికి నేను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. మాపై దాడులు చేస్తే మాత్రం మేము గాజులు వేసుకొని అయితే కూర్చోము, యుద్ధాన్ని చేస్తామన్నట్టు ఆయన హెచ్చరించారు. అయితే అమెరికా ఏకపక్షంగా యుద్ధం ముగిసిందని ప్రకటించినా లేదా కాల్పులైతే ఆపేయడం జరిగినా కూడా మా షరతులు నెరవేరకపోతే మాత్రం మేము దాడులు కొనసాగిస్తూనే ఉంటాం అని చెప్తున్నారు. అయితే అమెరికా యుద్ధం చేస్తుంది కదా, ఆ యుద్ధంలో వాళ్ళకు ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయో ఒకసారి చూద్దాం. ఇరాన్పై అమెరికా యుద్ధం చేయడం కోసం రోజు రోజుకు ఖర్చు చాలా పెరిగిపోతుందన్నమాట వాళ్ళది. 6 రోజులకే అమెరికా $11.3 బిలియన్ అయితే ఖర్చు చేసింది. గురువారం రోజు సెనేటర్లతో అధికారులు అంతర్గత సమావేశం అయితే నిర్వహించారు. ఈ మీటింగ్లో అధికారులు అయితే యుద్ధానికి చేస్తున్నటువంటి ఖర్చుల వివరాలను చెప్పడం జరిగింది. అధికారుల ప్రకారం ఇరాన్పై మొదటి 2 రోజుల్లో వైమానిక దాడులకే $5.6 బిలియన్ విలువైన మందుగుండు సామాగ్రి ఉపయోగించారు అనే సమాచారం ఉంది. అయితే ఇరాన్తో అమెరికా యుద్ధం కొనసాగించడం కోసం వైట్ హౌస్ త్వరలోనే కాంగ్రెస్ నుంచి అదనంగా $500 బిలియన్ అయితే కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అట్టడుగుతున్న ఇరాన్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆర్థికంగా అయితే దెబ్బకొట్టే వ్యూహానికి అడుగులు వేస్తుంది. పర్షియన్ గల్ఫ్లో వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లే లక్ష్యంగా ఇరాన్ అయితే దాడులకైతే దిగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు యొక్క ధర గురువారం నాటికి బ్యారెల్ $100 మార్కునైతే దాటేయడం జరిగింది. ఒకానొక దశలో $119 స్థాయికి చేరుకుంటుంది. యుద్ధం ఇలాగే అయితే కొనసాగితే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $200 చేరుతుందని ఇరాన్ అయితే హెచ్చరించింది. కాగా ఈ యుద్ధ ప్రపంచం వలన చమురు సరఫరాలో దాదాపు 20% వాటా ఉండే హార్ముజ్ జలసంధిని ఇరాన్ దాదాపు పూర్తిగా స్తంభింపజేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 వాణిజ్య నౌకలపై దాడులైతే చేసింది. బుధవారం రోజు 4 నౌకలనైతే లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అయితే దాడులకు దిగిపోయింది. చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలపై దాడుల వల్ల చమురు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. మరోవైపు అమెరికా నేతృత్వంలో దళాలు ఇరాన్కు చెందిన 16 మైలాన్లో అమర్చే నౌకలను ధ్వంసమైతే చేశాయి. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు యొక్క ధరలు ఆకాశాన్ని అయితే తాకుతున్నాయి. యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పట్లో అయితే ఈ యుద్ధం ముగియదు, ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఈ చమురు ధరలు అయితే ఆకాశాన్ని అంటుతాయి. మధ్యతరగతి వాళ్ళైతే వీటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యుద్ధం వల్ల చాలా దేశాలు అయితే తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇటు ఇరాన్ కూడా మేము తగ్గేదే లేదని చెప్పేసి వాళ్ళు విరుచుకుపడుతున్నారు. వాళ్ళు ఒక తల తీస్తే మేము 10 తలలు తీసేదాకా పోరాడుతూనే ఉంటాం అనే విధంగా వీళ్ళైతే యుద్ధాలు చేస్తున్నారు. వీళ్ళు వివిధ దేశాలకు కూడా
అన్ని ప్రపంచ దేశాలకు బాధ తెలియాలని చెప్పేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు అనమాట అటాక్లు. ఎక్కడెక్కడ అటాక్లు చేస్తే యుద్ధాన్ని ఆపేయమని ట్రంప్ను బాగా ఒత్తిడి చేస్తారో అలాంటి ప్రదేశాలలో అయితే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారనమాట.